హిందూ సంప్రదాయంలో పవిత్రమైన రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆలయ ఈవో మీసాల రాధాకృష్ణ తెలిపారు. అన్న వెంటనే వరాలిచ్చే అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కనే వేంచేసి ఉన్నటువంటి పురాతన క్షేత్రం. ఈ క్షేత్రం 1968 సంవత్సరంలో నిర్మించబడింది. అప్పటి నుండి కూడా ఈ క్షేత్రం ఎంతో దేదీప్యమానంగా వెలుగొందుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా వెలుగొందుచున్నది. అటువంటి స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం 30/12/2025 మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనమును భక్తులకు ఏర్పాటు చేయుచున్నాం. ఈ యొక్క వైకుంఠ ద్వారం దర్శనాన్ని భక్తులందరూ కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సులభ రీతిలో దర్శన సౌకర్యం కల్పించే విధంగా ఇక్కడ ఉచిత దర్శనం మరియు అంతరాలయ దర్శనం 2 దర్శనాలుగా మాత్రమే ఏర్పాటు చేయడమైనది. కావున భక్తులందరూ కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారిని అంతరాలయం గుండా దర్శించుకున్నట్టుకు గాను ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు, అదే విధంగా ఉచిత దర్శనాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు వేరువేరుగా డిపార్ట్మెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం పూట ప్రసాద సౌకర్యం, ఉచిత ప్రసాద వితరణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అదే విధంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా క్యూ లైన్ లో మంచినీళ్లు ఏర్పాటు, చంటి పిల్లలకి పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఉదయం 10:30 నుండి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా ఏర్పాటు చేయబడింది. ఈ అన్నదాన కార్యక్రమం కూడా సిట్టింగ్ రూపంలోను మరియు బఫే సిస్టంలోను 2 రకాలుగా కూడా ఏర్పాటు చేయడమైనది. మధ్యాహ్నం నుండి ఈ యొక్క ఆలయంలో గరుడ వాహన సేవ ప్రారంభమవుతుంది. ఆ గరుడ వాహన సేవ అన్నవరప్పాడు గ్రామం అంతా కూడా స్వామివారు ఊరేగుతూ కనుల పండుగగా ఆ యొక్క గ్రామోత్సవం కూడా నిర్వహించబడుతుందని స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచు. వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.